మంచి కొంచెం అట్లాగే ఉండండి సారు తరగని చెలిమి తలవని కలిమి వాత్సల్య గని అబ్బాయి యాదగని వెంకట్రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. గలగల ప్రవాహిని జీవవాహిని గోదావరి నదీ ప్రాంతపు మెండైన మండపేట పట్టణంలో కలవారింట పుట్టి గోదారి గోరుముద్దలతో గోముగా సాగిన బాల్యం. కొన్నేళ్లకు స్థితిగతులు తారుమారై పరిస్థితులు కాలనాగై కాలంతో కలిసి వేసిన కాటుతో తప్పనిసరై తన ఇంజనీరు కళని గోదావరికి తర్పణం చేసి హద్దులు లేని శ్రద్ధతో హద్దులు మీరని ఆనందాలతో బీఎస్సీ ఎంబీఏ చేసి స్వశక్తితో శ్రమించి స్వమేధతో క్షీరసాగర మథనంతో ఉద్భవించిన అమృత కలశంలా ఆవిర్భవించి కొలిమి నుండి తీసిన మెలమెల మెరిసే మేలిమిలా వెలసి భారత జీవిత బీమాలో ధీమాగా ముఖ్య పెట్టుబడి అధికారిగా గాను నిప్పన్ రిలయన్స్లో నిర్దేశకుడుగాను జపాను వారి దైచీలో ముఖ్య అధికారిగాను చేసి మన్ననలు పొంది సంయమనంతో వారికి సయనోరా చెప్పి పిదప జాతీయ పింఛన్ పథకం చైర్మన్గా తెలుగు జాతి తలమానికమై నిలచి వాత్సల్యం లాంటి పథకాలకు ఆద్యుడై అంతటి ఉన్నత పదవిని కూడా తన ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి అంటే తెలుగువారి ఆత్మాభిమానానికి తెలుగు బిడ్డ ఆత్మాభిమానానికి భంగం కలుగుతుందని కాలదన్ని అన్నగారన్న తెలుగు జాతి ఖ్యాతికి గౌరవ పౌరుషాలకు ప్రతీకైన ఘనుడు సన్నిహితులు మురిసేలా అందరూ ఆమోదించి మోదం చెందేలా కొందరు మూతి ముడిచి మండేలా నేటికిలా రూపాంతరం చెందిన స్వాభిమాన గని మన మాతృభాష అంటే ఎల్లలు లేని మమకారం, అమ్మ భాష అంటే ఆనకట్టలేని వెలకట్టలేని ఆప్యాయం, మాయా మర్మాలెరుగని మచ్చలేని మనసున్న మానసి, సున్నిత మనస్కుడు, చురుకు గాని కరకు కాదు, అడపాదడప అలకలు తప్ప, ఆర్థిక వ్యవహారాల కోశాగారం, చిక్కుముడుల సమస్యలకు చిరునవ్వుతో చిన్ని నవ్వుతో వెన్నుతట్టి క్షణంలో చక్కబరిచే కాణాచి, ఏది ఏమైనా మాట నిలబెట్టుకునే స్థిర స్వభావి, చేతల దిగుడు బావి, మాట తప్పని మడమ తిప్పని తిన్నడు అంటే కన్నప్ప, పన్ను చెల్లింపులో పారాహుషార్, నియమ పాలన సమయ పాలనలో దక్షుడు, ఒక్క వాకింగ్లో తప్ప. మానవ సంబంధాలు మానిటరీ బంధాలై మంట కలుస్తున్న ఈ రోజుల్లో పలుకులో మమకారపు మూట, మసకేసిన మనసులకు మమతాను రాగాల ఊట మన మండపేట ముండ. ఏంటంటే గింజ గింజలో ఆరోగ్యం అలాగా మీరు పాజ్ పెట్టండి. అవ్యక్త ఆనందాన్ని ఇచ్చే అనుభూతుల గని, పిసుకుడు బేరం లేని భరోసాల పనిగని, నసుగుడు నసాలేని పస కసి కలగలిసిన శ్రమగని, చీకటి నిండిన మనసుకు వేడుకలెన్నో తెచ్చే సుగంధ సుమవని యాదగని. చివరిగా సమాజానికి, దేశానికి, సనాతన ధర్మానికి కుల మత తారతమ్యాలు లేకుండా తన వంతు సేవ చేయాలనే తన చిరకాల వాంఛ, కోరిక, తపన, సంకల్పానికి దైవ సంకల్పం తోడై సంకల్ప యోజన ట్రస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను సతీ సమేతంగా స్థాపించి నెరవేర్చుకోవటానికి సంసిద్ధమైన ధన్యుడు మన వెంకట్రావు. మీ సంస్థ పలు సేవా కార్యక్రమాలకు కల్పతరువుగా, పేదలకు కామధేనువుగా, బహుధార్మిక సామాజిక సాహిత్య విద్యా వైద్య సేవా కార్యాలకు ఆసరాగాను, ఆర్థిక సహాయ గనిగాను,
దేవుని ఆశీస్సులతోనూ నిలవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. స్వయంగా ఆ తిరుపతి కొండకచో నివాసాలు ఏర్పరచుకొని కొలువై ఉన్న తరుణంలో మీరు ఎంత దేశభక్తులైనా ఈ వెంకన్న పద్మలు కూడా విదేశ విహారయాత్ర సంకల్పం చేయాలని చిన్న విన్నపం. వీలైతే మీ మిత్రులు రమా జానకి రాములతో కూడా కలిసి ఫోటో దిగచ్చు. సరే రాలేదండి, సరే రాలేదు, మ్యాచ్ చేయాలి. తీయండి అక్కడి వరకు వీడియో రన్ అవుతున్నా.